గోడకేసిన సున్నం వెనకకు రాదు, పగిలిపోయిన అద్దం మళ్ళా బాగు కాదన్నది ఎంత నిజమో ఎన్నికలల్ల జనాలకు పంచిన సొమ్ములు బహుమానాల ముచ్చట కూడా గంతే. ఒక్కసారి మన చేయి దాటిని అంటే ఇక వాటి సంగతి మర్చిపోవాల్సిందే. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఓట్ల ఫలితాలు రాకముందే ఇచ్చిన గిఫ్ట్లు వసూలు చేసిర్రాట. మరి గా వసూలు ముచ్చట ఏందో అట్లా వయసు చూసేసొద్దాం పార్రి. రండి బాబు రండి, రండమ్మా రండి. అగ్వా 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 డైరెక్ట్ కంపెనీకించే వచ్చిన ఈ కుక్కలు మన ఊళ్ళో చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం. పోతే దొరకదు, రావాలే రావాలే. ఇది ఇయాల్టి మందం ఆఫరే అన్నట్లుగా రోడ్డు మీద కుప్పలు లెక్క అవపడుతున్న ఈ కుక్కర్లను చూస్తున్నారు కదా, ఇవేగా ఓటర్లు రిటర్న్ ఇచ్చిన గిఫ్టులు. అసలు ముచ్చట్లకు పోతే ఖమ్మం జిల్లా ఆశ్వరావుపేట మున్సిపల్ ఎన్నికలల్లా 10వ వార్డు అభ్యర్థిగా హరిబాబు అంటే ఆయన పోటీ చేసినాట. ఇక అందరి లెక్కనే అన్న సూత ఆ ఓటు పంచిండాట. అన్నకి కుక్కలు సుత పంచిండాట. సీన్ కట్ చేస్తే ఓట్లు పడ్డాక ఓడిపోతా అన్నట్టు అనుమానం కొట్టిందట. ఇకే ఉంది, పెట్టిన పెట్టుబడి అన్న వెనకకొస్తే అదే 10,000 అనుకొని పంచిన సొమ్ములను రిటర్న్ ఇయ్యాలని చెప్పి ఆంధ్రని డిమాండ్ చేసినట. అట్లా కుక్కర్లు పైసలు నాకు వాపస్ ఇయ్యాలని అనుతోని అందరు తెచ్చి గిట్ల నడిబాదట్లా కుప్ప పోసిరు. మరి కుక్కర్ తీసుకున్నావు కదనే అన్న, నువ్వు ఓటేస్తా అని చెప్పినావు ఆయనకు. నేను ఫస్ట్ చెప్పానన్న, నాకు ఓటేయరా అండు అన్న ఫ్రెండే. ఓటేయరా అంటే నేను వేయను రా అని చెప్తే ఏరా అండు, నేను ఇండిపెండెంట్గా ఒక మనిషిని నిలబెట్టుకున్నాను, ఆయనకే ఓటేసుకుంటావు అని చెప్పినప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. డబ్బులు ఇచ్చు, నా 2 పేర్లు డబ్బులు ఇచ్చు, మా అమ్మకి ఇచ్చు, నాకు ఇచ్చు, 5,000 ఇచ్చు, 2,500 తర్వాత కుక్కర్లు ఇచ్చు. ఓటైనప్పుడు నువ్వు డబ్బులను తీసుకొని కుక్కర్ని తీసుకున్నావు అన్నారు. నేను ఫస్టే చెప్పా, హరిబాబు ముందే చెప్పాను నేను ఓటేయను అని చెప్పా. నాకెందుకు ఇచ్చారు ఇంటికి వెళ్ళి అదన్నట్లు ఓటు ఏ నెలలోకి ఇచ్చిరు, ఏ స్థానంలోకి ఇచ్చిరు. ఇప్పుడు లేందో పరిచయం పెట్టిండు. ఈ పాపపు సొమ్ము మాకెందుకు, మాకు ఇసొంటి లేకనా ఎన్నడు చూడకనా, కొంచవరి అన్నట్టు తెచ్చి పడేసిరు బాధట్లా. మరిగా ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే గిట్ల ఇచ్చిన సొమ్ములు వసూలు చేస్తుర్రు. ఆయనతో లెక్కింపు ఓడిచినాక ఓడిపోయిన వాళ్ళు ఇంకెంతమందికి ఇట్లా వసూల కార్యం ముంగటేసుకుంటారో ఏమో కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఏదేమైనా పంచిన సొమ్ములు వెనక తీసుకుంటాను సుత ఓ రకమైన ధైర్యం కావాలి అని చూపిస్తారు ఆడ గిసొంటి కొంతమంది అభ్యర్థులు.